హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడ తవ్వుకున్నా మీకు ఇసుక ఫ్రీ. ఇసుక రీచ్ల్లో ఎక్కడ కూడా మీరు డబ్బులు కట్టవలసిన అవసరం లేదు అంటూ మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కరెక్ట్గా చెప్పడం జరిగింది. అందరూ అనుకుంటున్నారు నిజంగానే ఇసుక ఫ్రీగా దొరుకుతుంది అన్ని రీచుల్లో అనేసి అనుకుంటూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి తవ్వుకొని రావచ్చేమో అనుకుంటున్నారు. కానీ కొంతమంది దుండగులు ఎక్కడైతే రీచ్లు ఉన్నాయో ఇసుక రీచ్లు అక్కడికి వెళ్ళేసి అక్కడ కంపల్సరీగా డబ్బులు కట్టవలసిందే అని అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారనేసి అభియోగాలు వినపడుస్తున్నాయి. ఇవి అన్ని ప్లేసుల్లో కాదు, కానీ ఎక్కడ పడితే అక్కడ డబ్బు ఎక్కడైతే ఎక్కువ వస్తుంది, ఎక్కడైతే మంచి క్వాలిటీ ఇసుక దొరుకుతుంది ఆ ప్లేసుల్లో మాత్రం కంపల్సరీగా మీరు డబ్బు కట్టి మాత్రమే మీ ట్రాక్టర్స్ కానీ లారీస్ కానీ లోడ్ చేసుకోవాలి. దానికి ప్రత్యేకంగా ఇంత ఫీజు ఉందనేసి అడగడం జరుగుతుందంట. దానికి నిరసిస్తూనే మన నూతన రాజధాని అమరావతిలో ప్రజలు ట్రాక్టర్లతో నిరసన తెలియజేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో మీకు చూపిస్తాను, చూడండి. చూశారు కదా ఏం జరుగుతుందంటే, ట్రాక్టర్ ఇసుక లోడ్ చేయడానికి డబ్బులు అడుగుతున్నారనేసి ట్రాక్టర్ యజమానులంతా కలిసి అమరావతి మెయిన్ రోడ్డు పైన ట్రాక్టర్స్ని అడ్డంగా నిలపడం జరిగింది. ఎందుకు అని అడిగితే, ఇది మాకు ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నాము, మాకు ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, అన్ని ఇసుక రీచుల్లో ఇసుక అనేది ఫ్రీగా తీసుకెళ్ళండి, మా ప్రామిస్ని మేము నిలబెట్టుకుంటున్నాం అనేసి. కానీ లోకల్గా ఎవరైతే అధికారులు, లోకల్గా ఎవరైతే పొలిటీషియన్స్, చిన్న చోటమోటా పొలిటీషియన్స్ ఉన్నారో వారంతా దీనికి విఘాతం కల్పించే విధంగా వారు కంపల్సరీగా ఇంత కడితేనే మీకు ఇసుక అనేది ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే లేదు, మీ ట్రాక్టర్స్ లోడ్ చేయమని చెప్పడం జరుగుతుంది. దానికి నిరసనగానే ఈరోజు అమరావతిలో ఇలా రోడ్డు మధ్యలో ట్రాక్టర్స్ అన్ని రోడ్డుకి అడ్డంగా పెట్టి ట్రాఫిక్ జామ్ చేసి వాళ్ళ ఎవరైతే ఇసుకని తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారో ట్రాక్టర్స్ వాళ్ళు నిరసన తెలియజేయడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఈ ఇష్యూ పైన దృష్టి సారించి ఒకసారి వీళ్ళకి కరెక్ట్గా గైడ్లైన్స్ అనేది పంపిస్తే ఎవరైతే ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారో వారిపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ మాట శాసనం 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో, బట్ ఇక్కడ మీ మాట చెల్లుతున్నట్టుగా ఏమి అనిపించట్లేదు. ఒకవేళ నిజంగా డబ్బులు తీసుకున్నట్లయితే ట్రాక్టర్ డ్రైవర్స్ అలా రోడ్డుకి అడ్డంగా ట్రాక్టర్స్ పెట్టవలసిన అవసరం లేదని నేను కూడా అనుకుంటున్నాను. ఇది అమరావతిలో జరిగింది కాబట్టి మన నూతన రాజధాని, ఫ్యూచర్ రాజధానిలో ఇటువంటి మిస్టేక్ జరగకుండా చూసుకోండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అత్యంత క్వాలిటీ ఇసుక దొరికేది కేవలం అమరావతిలోనే. ప్లాస్టింగ్ కానీ ఏదన్నా ఇంట్లో డిజైన్ వర్క్స్ చేసుకోవాలన్నా కూడా కేవలం అమరావతి ఇసుకనే వాడతారు. కాబట్టి ద క్వాలిటీ ఇసుక అమరావతిలో దొరుకుతుంది. కాబట్టి అక్కడ ఎటువంటి లోపం రాకోకుండా చూసుకుంటే అందరూ ఎవరైతే నిర్మాణదారులు ఉన్నారో, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళందరికీ చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.